దాదాపు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతుంది. ఈ రోజు నుంచి ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త సవాల్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జట్టును వేధిస్తున్న కీలకమైన నెంబర్ 3 బ్యాటింగ్ స్థానంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టతనిచ్చాడు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్ జరిగింది. అంటే దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు జట్లు టెస్టు ఫార్మాట్ లో తలబడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కి ముందు భారత జట్టులో 3వ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే దానిపై తీవ్ర చర్చ నడిచింది. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించిన దేవదత్తు పడికల్ జట్టులో ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది. కానీ మ్యాచ్ కు ఒక రోజు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ అన్ని అనుమానాలకు తెరదించాడు. తమిళనాడు యువ సంచలనం సాయి సుదర్శన్ కి తాము అండగా ఉంటామని స్పష్టం చేశాడు. సాయి సుదర్శన్ కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని గంభీర్ గట్టిగా సమర్థించాడు. సాయి సుదర్శన్ కు టెస్టులో ఇంకా సరైన అవకాశాలు రాలేదు. అతడు ఇంగ్లాండ్ లో ఆడాడు. మేము అతడికి మరింత సమయం ఇస్తాం. కేవలం 4 లేదా 5 మ్యాచ్ల ప్రదర్శన బట్టి ఒక ఆటగాడిని అంచనా వేస్తే భవిష్యత్తు కోసం ఒక బలమైన జట్టును ఎప్పటికీ నిర్మించలేమని గంభీర్ అన్నాడు. సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో 700కు పైగా పరుగులు సాధించాడు. కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు సుదర్శన్ పై ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ లో సుదర్శన్ చెలరేగి ఆడి ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీల సహాయంతో ఏకంగా 722 పరుగులు బాదాడు. ఇప్పుడు అదే ఫామ్ ను ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ లోను చూపించాల్సిన అవసరం ఉందని గౌతమ్ గంభీర్ అన్నాడు. గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ఇప్పటి వరకు భారత జట్టు తరపున 6 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఈ 6 టెస్టుల్లో 11 ఇన్నింగ్స్లో 302 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 27.45, అందులో 2 అర్ధశతకాలు. ఈ గణాంకాలు అతడి అసలైన ప్రతిభకు అద్దం పట్టడం లేదనే చెప్పాలి. బహుశా అందుకే గౌతమ్ గంభీర్ అతడికి మరికొన్ని మ్యాచ్లు అవకాశం ఇచ్చి నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇక గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం యువ ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం ఇచ్చే మద్దతును స్పష్టం చేస్తుంది. అపారమైన ప్రతిభ ఉన్న సాయి సుదర్శన్ కోచ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే 3వ స్థానంలో సుదర్శన్ స్థిరపడితే టెస్టులో భారత బ్యాటింగ్ సమస్యలకు పెద్ద ఉపశమనం లభించినట్టే. ఇక సాయి సుదర్శన్ 3వ స్థానంలో కన్ఫర్మ్ కావడంతో దేవదత్తు పడికల్ బెంచ్గా పరిమితం కానున్నాడు.